జీ తెలుగులో అప్పుడు సరిగమప లిటిల్ ఛాంప్స్ అని ఫస్ట్ సిరీస్ అది. అప్పుడు కారుణ్యాన్ని కలవడానికని నేను బీభత్సమైన కారుణ్య ఫ్యాన్ అప్పుడు. అప్పుడు ఇండియన్ ఐడల్ అయ్యి అప్పుడే తను వచ్చారు వెనక్కి. సో ఐ వాజ్ అ మ్యాడ్ ఫ్యాన్ అనమాట. అప్పుడు తనని కలవడానికని ఈ జీ తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్కి వెళ్ళాను నేను. అసలు ఒకసారి చూసి జస్ట్ ఒకసారి కలిసేసి వద్దాం చాలు, నాకు వెళ్తాననే అంటే ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేదు టు బీ ఆనెస్ట్. అండ్ నేను పాడగలనని కూడా నాకు తెలీదు. అప్పుడు కూడా నేను ఎంచుకున్న పాట అలై పొంగిరా కన్నా ఇంకా ఆనతినియరా. అది పక్కా సాంప్రదాయంగా ఉంటాయి ఆ పాటలు, పక్కా కర్ణాటిక్ మ్యూజిక్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. గమకాలు అలై పొంగిరా ఈజ్ ఎగ్జాక్ట్లీ ఒక కీర్తన అది యాక్చువల్లీ, అలైపాయుదని తమిళ్ది. సో అలాంటివి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 2 rounds పాడేశాను. తర్వాత దే స్టార్టెడ్ ఆస్కింగ్ అంటే వెస్టర్న్ పాడగలరా, అది పాడగలరా. అప్పుడు అలా అలా తెలుసుకోవడమే నేను, ఓహో నేను ఇది కూడా పాడగలను అనమాట. అప్పుడు నేర్చుకొని ఓకే ఇది కూడా పాడగలనా సరే అని అది పాడటం, అలా తెలుసుకున్న విషయాలే. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు వన్ జాన్రా. మీరు నేర్చుకునేది ఒకటే జాన్రా అవ్వచ్చు. నేను ఓన్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఓన్లీ కర్ణాటికే నేర్చుకున్నాను. బట్ ఆ నేర్చుకునేది నేను ఇన్ డెప్త్ నేర్చుకున్నాను. అట్లీస్ట్ ఐ ట్రై టు లెర్న్ టు వాట్ ఎవర్ డెప్త్ ఐ కెన్. బట్ ఏ రోజు నన్ను నేను దానికి మాత్రమే లిమిట్ చేసుకోలేదు. ఐ ఆల్వేస్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ జానరస్, ఐ ఆల్వేస్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ స్టైల్స్. ఎక్కువ వినేదాన్ని, లాట్ ఆఫ్ వరల్డ్ మ్యూజిక్ వినేదాన్ని. యూ యాజ్ అ మ్యూజిషియన్ మీరు అవ్వాలి అనుకుంటే యూ కెనాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు వన్ జానరా. యూ హ్యావ్ టు హ్యావ్ గ్లోబల్ మ్యూజిక్ ఐడియా ఉండాలి. మనం అన్నీ వినాలి, అన్నీ తెలుసుకోవాలి. అది నచ్చుతుందా నచ్చదా అనేది పక్కన పెట్టేయండి, బట్ ఐడియా ఉండాలి. నేను ర్యాప్ మ్యూజిక్ విన్నాను, పాడగలను. తర్వాత వెస్టర్న్ క్లాసికల్ విన్నాను, ఆపరా విన్నాను, కాయర్ విన్నాను, బ్రాడ్వే విన్నాను, అరబిక్ మ్యూజిక్ విన్నాను, కంట్రీ మ్యూజిక్ వింటాను. సో ఇవన్నీ నేను విని మేబీ యాక్చువల్లీ మనకు తెలియకుండా మనం వింటూ వింటూ చాలా నేర్చుకుంటాం మ్యూజిక్ అని. ఇప్పుడు ఇన్ని మ్యూజికల్ చెప్పి ఇన్ని రకాల సంగీతాలు చెప్పారు కదా, జస్ట్ ఒక్కొక్క లైనే ఇది ఒక్కొక్క లైన్ అంటే జస్ట్ వి వాంట్ టు నో వాట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ వన్ అండ్ అనదర్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు కాయర్ అంటే నేను నిన్న రిలీజ్ చేసిన పాట ఒకటి, Hark the herald angels sing, glory to the newborn king. ఇది కాయర్. ఓకే ఓకే, వెస్టర్న్ మ్యూజిక్ అంటే మనం ఈ పాటలు వింటూ ఉంటాం కానీ దీన్ని ఏమంటారో తెలియదు కదా మాలాంటి వాళ్ళకి. ఓకే ఐ గాట్ ఇట్. తర్వాత వెస్టర్న్ మ్యూజిక్ అంటే లెట్స్ టేక్ సెలిన్ డియాన్ సాంగ్, When I fall in love, it will be forever, or I'll never fall in love. Western music. టైటానిక్ సినిమా సాంగ్ గుర్తొచ్చింది మీ వాయిస్ లో. తర్వాత కంట్రీ మ్యూజిక్ అంటే looks like we made it, look how far we've come, my baby. We might have took the long way, we knew we'd get there someday. They said, I bet they'll never make it, but just look at us holding on. We're still together, still going strong. ఇది కంట్రీ వస్తుంది. వీటన్నిటిలో చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి, రెండిషన్లో చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనకు మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్లో ఉంటుంది, యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో కావచ్చు, తర్వాత లిరిక్స్లో కావచ్చు. ఇప్పుడు మనం వెస్టర్న్ సాంగ్స్ తీసుకుంటే దే ఆర్ మోర్ పోయటిక్. కంట్రీ సాంగ్స్ ఏంటంటే కొంచెం సరళ భాష, ఈజీ టు వాడుక భాష. సో అలాంటివి ఉంటాయి. వేరేస్ మనం ప్రాపర్ ఆపరా తీసుకున్నామంటే అది ఇప్పుడు మామూలుగా మనం ప్లేస్ చూస్తాం చూడండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హాలీవుడ్ ప్లేస్. అందులో ఒక టైప్ ఆఫ్ సింగింగ్ ఉంటుంది, ఫెయిరీ టేల్ కైండ్ ఆఫ్ సింగింగ్, దట్ ఈస్ ఆపరా. సో అది ఎంటైర్లీ డిఫరెంట్. అగైన్ హౌ వీ సింగ్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటేనే మ్యూజిషియన్గా గ్రో అవ్వగలం. ఇప్పుడు ఓన్లీ సింగర్ కావాలనుకుంటే శృతి జ్ఞానం లయ జ్ఞానం ప్రాపర్గా ఉండి చెప్పింది పాడగలిగితే చాలు. కరెక్ట్. సింగర్ అవ్వడం వేరు, మ్యూజిషియన్ అవ్వడం వేరు. సో నేను చెప్పేది ఏంటంటే డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్, డోంట్ ట్రై టు జస్ట్ బీ అ సింగర్, ట్రై టు బీ అ మ్యూజిషియన్. నాలెడ్జ్ పెంచుకోండి, ట్రై టు హియర్ డిఫరెంట్ జానరస్, ట్రై టు సింగ్ దెమ్ ఇఫ్ యూ క్యాన్.
ప్రాక్టీస్ చేసేటప్పుడు అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నాకు వర్కౌట్ అయింది ఏది ఆ 12 ఏళ్ల వరకు నేనేం యూజువల్లీ ఏమవుతుందంటే అంత లాంగ్ పీరియడ్ మనం ఒకటే జానరా పాడుతూ ఉంటే వేరే జానరా మనం ఎక్స్ప్లోర్ చేయలేము. ఒకవేళ పాడినా కానీ ఈటించి వచ్చేస్తుంది దానిలో. అందుకే అంటున్నాను నాకు వర్కౌట్ అయింది, బట్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే యూజువల్లీ. ఈ జనరల్గా అంటే పిహెచ్డి చేస్తున్నారని కూడా విన్నాను. అవునా? అంటే ఎందుకు, అంటే ఏం సాధించాలనుకున్నారు? ఇప్పుడు పాటలు నేర్చుకున్నారు కాదు, వినండి, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఓకే సంగీతం నేర్చుకున్నారు, ఓకే తర్వాత స్కూల్ పెట్టారు, ఎంతో మందికి సంగీత జ్ఞానాన్ని ఇస్తున్నారు, డాన్సర్గా కూడా విన్నాను, అది దాని గురించి వస్తాను. సో పిహెచ్డి వల్ల ఇప్పుడు మీకు ఒరిగేది ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. పిహెచ్డి వల్ల నాకు ఒరిగేదానికంటే ఇది పక్కన వాళ్ళ కోసం చేసే రీసెర్చ్. ఓకే, ఇప్పుడు ఏదైనా కూడా మన స్టడీ అనేది మనకంటే ఎక్కువ ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన ఎంతోమంది ఎన్నో ఇన్వెంట్ చేశారు, ఎంతోమంది ఎన్నో డిస్కవర్ చేశారు. దానివల్ల వాళ్ళకు వచ్చిన ఉపయోగం ఏంటి? నేమ్ వచ్చింది అంతే. టెక్స్ట్ బుక్స్లో వాళ్ళ పేరు ఒకసారి మెన్షన్ చేస్తారు, బట్ మనం దాని నుండి పొందే లాభం ఎక్కువ. మనం దాన్ని చదువుకోవడం కానీ మనం దాన్ని తెలుసుకోవడం వల్ల కానీ మనకు వచ్చే లాభం ఎక్కువ. సో అలాగే ఇప్పుడు నేను చేస్తున్న పిహెచ్డి రీసెర్చ్ ఇట్స్ అ వెరీ మైల్డ్ టాపిక్ యాక్చువల్లీ. కానీ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్, నేను కాదనట్లేదు. అంటే నా ఉద్దేశం అంటే మీకు మంచి పాటలు పాడారు. ఇప్పుడు మీరంటే శివాని అంటే గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే ఎవరున్నారని అనగానే టక్కను గుర్తొచ్చే పేరు. ఎవరైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు పాడగలుగుతారని అంటే టక్కను గుర్తొచ్చే వాయిస్ మీది, ఫేస్ మీది. సో ఇంత సాధించిన తర్వాత మళ్ళీ పిహెచ్డి ఎందుకు అనేది నా పాయింట్. ఎంత ఓపిక్గా చేస్తున్నారండి బాబు, నిజంగానే మామూలు కాదు. నో, ఎందుకు అంటే ఓన్లీ అదే చెప్పాను, సింగింగ్ వరకే నేను లిమిట్ చేసుకోలేను. ఐ కెనాట్ జస్ట్ బి అ సింగర్. ఐ వాంట్ టు లెర్న్ మోర్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్లో పాడేది ఎంత ఉందో తెలుసుకోవాల్సింది కూడా అంతే ఉంది.